శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వివేకానంద స్వామి సందేశాన్ని కాల్ టు ది నేషన్ అనే ఈ చిన్న పుస్తకంలో మనం చదువుతూ ఉన్నాం. దీనిలో సర్వ్ మ్యాన్ యాజ్ గాడ్ అనే అధ్యాయాన్ని మనం చదువుతున్నాం. దానిలో ఇవాళ ఆయన చెప్పిన సందేశాన్ని నేను చదువుతాను. తర్వాత దాని గురించి మనం చర్చించుకుందాం. అవర్ డ్యూటీ టు అదర్స్ మీన్స్ హెల్పింగ్ అదర్స్, డూయింగ్ గుడ్ టు ద వరల్డ్. Why should we do good to the world? Apparently, to help the world, but really to help ourselves. Do not stand on a high pedestal and take 5 cents in your hand and say, "Here, my poor man," but be grateful that the poor man is there, so that by making a gift to him, you are able to help yourself. It is not the receiver that is blessed, but it is the giver. Be thankful that you are allowed to exercise your power of benevolence and mercy in the world and thus become pure and perfect. వివేకానంద స్వామి చాలా అద్భుతమైన సందేశాన్ని మనకి చెప్తున్నారన్నమాట. ఏమండి ఇతరుల పట్ల మనకున్న బాధ్యత ఏమిటి, సమాజం పట్ల మనకున్న బాధ్యత ఏమిటి అని కనుక అడిగేట్టయితే మనం తోటివారికి సహాయం చేయాలి అని చెప్పి మనకి చెప్తారు. తోటివారికి సహాయం చేయాలి, పొరుగువారికి తోడుపడబోయి అని చెప్పి చెప్పారు కదా. ప్రపంచానికి మంచి చేయడం అనేది మనం చేయాలి, అది మన బాధ్యత. అయితే మనకు ఒక ప్రశ్న వస్తుంది, ఏమండి అసలు ప్రపంచానికి మనం ఎందుకు మేలు చేయాలి, ప్రపంచానికి మనం ఎందుకు ఉపయోగపడేలాగా మనం ఎందుకు ప్రవర్తించాలి? ఏమండి మనం ప్రపంచానికి సహాయపడుతున్నామండి, దానివల్ల ప్రపంచానికి మేలు కలుగుతుందండి అని చెప్పి ఎవరైనా చెప్పచ్చు. అయితే నిజంగా మాట్లాడితే వివేకానంద స్వామి ఏం చెప్తున్నారంటే, ప్రపంచానికి సహాయం చేయడం వల్ల ప్రపంచం కాదు సహాయం పొందుతున్నది, మనమే సహాయం పొందుతున్నాము అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఏమండి నేను సమాజానికి సేవ చేస్తానండి అని చెప్పి కనుక మీరు ఎవరన్నా అనేట్టయితే నిజంగా సమాజానికి మీరు సేవ చేస్తున్నారా? కాదు, మీకు మీరే సహాయం చేసుకుంటున్నారు. అది మనం అర్థం చేసుకోవాలి. సమాజానికి సేవ చేయడం వల్ల నిజంగా సమాజం అనేది లబ్ధి పొందడం లేదు, మనమే లబ్ధి పొందుతున్నాం. ఆయన ఇంకా ఒక మాట చెప్తున్నారు, ఏంటంటే 5 సెంట్లు చేతిలో పట్టుకుని, అంటే ఏదో ₹1 చేతిలో పట్టుకుని ఒక ఎత్తైన గట్టు మీద నిలబడి ఎవరన్నా పేదవాడు అక్కడ నిలబడితే, ఇట్రా నాయనా ఇట్రా, ఇగో ఇది తీసుకో అని చెప్పి మీరు అనవద్దు అని చెప్తున్నారు ఆయన. అంటే ఏంటంటే అలా అనకూడదని కాదు, ఇవ్వకూడదని కాదు అక్కడ అర్థం. అక్కడ ఏంటంటే ఆ పేదవాడు అక్కడ ఉన్నాడు, ఎందుకున్నాడు? ఆ పేదవాడు అక్కడ ఉండడం వల్ల మీరు ఒక మంచి పని చేయగలుగుతున్నారు, అతనికి ఇవ్వగలుగుతున్నారు. అలా ఇవ్వగలిగే అవకాశాన్ని ఆ పేదవాడు మీకు ఇస్తున్నాడు. మీరు మంచి పని చేయడం వల్ల, మీరు మంచి పని చేయడానికి, మీరు సహాయం చేయడానికి, మీరు అవతల వాళ్ళకి ఉపయోగపడడానికి అతడు మీకు సహాయం చేస్తున్నాడు. మీరు అతనికి సహాయం చేయడం కాదు, ఏమంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయండి, నేను కష్టపడి సంపాదించానండి, నేను ఇస్తున్నాను, కాదు, అలా కాదు. ఎవరైతే ఈ డబ్బులు తీసుకుంటున్నాడో అతడు ఈ పని వల్ల లబ్ధి పొందడం లేదు, అతడు ధన్యుడయ్యాడు అని చెప్పి అనడానికి వీల్లేదు. ఏమండి ఆ విధమైన సహాయం చేయడం వల్ల మనం ధన్యులం అయ్యాం, మనం మంచి వాళ్ళం అయ్యాం, మనకి మేలు కలుగుతోంది. అది ముఖ్యమైన విషయం. ఇట్ ఈజ్ నాట్ ద రిసీవర్ దట్ ఈస్ బ్లెస్డ్, బట్ ఇట్ ఈస్ ద గివర్. ఎవరైతే తీసుకుంటున్నాడో వాడికి మేలు కలగడం కాదు, ఎవరైతే ఇస్తున్నాడో వాడికి మేలు కలుగుతోంది. బీ థ్యాంక్ఫుల్ దట్ యు ఆర్ అలౌడ్ టు ఎక్సర్సైజ్ యువర్ పవర్ ఆఫ్ బెనవలెన్స్ అండ్ మెర్సీ ఇన్ ద వరల్డ్. వివేకానంద స్వామి ఏం చెప్తున్నారంటే, నీ బెనవలెన్స్ అంటే నీ యొక్క దాతృత్వం, దాన్ని చూపించేది, నీ మెర్సీ, నీ కరుణని, నీ దయని చూపించేందుకు ఒక అవకాశం కలుగుతోంది. అది ఎవరు? ఆ మనిషి నీకు ఇస్తున్నాడు ఆ అవకాశం. ఆ విషయాన్ని మీరు తెలుసుకోండి. అలా చేయడం వల్ల మీకున్న ఒక ₹2 మీరు నాకున్న పనులకి వద్దు, నా ఖర్చులకు వద్దు, నేను పాపం అవతలవాడికి ఇస్తాను, నాకున్న ఖర్చులు నేను తగ్గించుకుంటాను అని చెప్పి అనుకుని మీరు అవతలవాడికి ఇచ్చేటప్పుడు దానివల్ల ఏమవుతుంది? మీ దాతృత్వాన్ని మీరు చూపిస్తున్నారు, మీ దయని మీరు చూపిస్తున్నారు. అలా చూపించడం వల్ల ఏమవుతుంది? మీరు మరింత పవిత్రమైన మనుషుల కింద, మరింత పర్ఫెక్ట్ మనుషుల కింద మీరు తయారవుతున్నారు. అదే ముఖ్యం. మీ పరిపూర్ణతని ఆ రకమైన పని పెంచుతోంది. అందువల్ల మీరు ఎవరికైనా సహాయం చేసేటప్పుడు, మీరు సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తున్నప్పుడు దానివల్ల మీకే మేలు కలుగుతోంది అని చెప్పి తెలుసుకోండి. మీరే పరిశుద్ధం అవుతున్నారు, మీరే పరిపూర్ణత్వాన్ని పొందుతున్నారు అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోండి అని వివేకానంద స్వామి చెప్తున్నారు. అందువల్ల ఏంటంటే ఎవరైతే సహాయం పొందుతున్నాడో
వాడు మీకు అణిగి ఉండాలని అనుకోవద్దు. మీరు తీసుకో అంటే అయ్యా అయ్యా అంటూ మీ దగ్గరికి వస్తాడు అని చెప్పి అనుకోవద్దు. అలా అనుకోవద్దు. మీరే మర్యాదగా అతనికి ఇవ్వండి అని చూస్తారు. రామకృష్ణ మిషన్ చేసే సేవా కార్యక్రమాలన్నింటిలో కూడా ఈ రకమైన నమ్రత, ఈ రకమైన సేవాభావం, ఈ రకమైన అర్చనాభావం మనకి కనిపిస్తుంది. ఎవరైతే సహాయం పొందుతున్నారో వాళ్ళని శివుడుగా భావించి సహాయం చేయండి అని వివేకానంద స్వామి చెప్తారు కదా. అటువంటి భావం మనకి రామకృష్ణ మిషన్ చేసే సేవల్లో మనకు కనిపిస్తుంది. దాన్ని చూసి మనం నేర్చుకోవాలి. వివేకానంద స్వామి చెప్పిన ఇంకొక సందేశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.